సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు గానీ, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి మీద? స్టీల్ ప్లాంట్‌లో సగం తప్పు ఎంప్లాయీది ఉందండి. ఆ! సగం తప్పు మేనేజ్‌మెంట్ ఉందండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మాకు క్యాంటీన్ ఉంది. ఆ! మాకు అక్కడ రసగులన్నీ మాకు తెలుసు. ఆ! ఎంప్లాయీ అక్కడ పని చేసినోడికి బాగానే పని ఉంది. పని లేకుండా ఆడుకునే అటు ఇటు తిరిగినోడు అలాగ ఉన్నారు. ఆ! సగం అలాగ ఉన్నారు, సగం ఇలా ఉన్నారు. అందుకే సంగనాగిపోయింది ప్లాంట్. ఆ! అది. ఇప్పుడు క్యాంటీన్ కూడా తీసేస్తున్నారని చెప్పి. మరి తీసేయకపోతే ఎవరు ఊరుకుంటారండి? అక్కడ ఎంత వేస్ట్ అవుతుంది. కంపెనీ తాలూకు వాటర్ కానీ, వాళ్ళు బొగ్గు వాడింది కానీ, కరెంట్ కానీ ఎవడిచ్చేస్తాడు? ఎవడమ్మ ఊరుతుంది అదంతాను. ఆ! అదంతా ఫ్రీగా వాడేసుకున్నారు. క్యాంటీన్ ఒక రూపాయి ఎవడికి కట్టడు. ఆ! మరి తీసేయకపోతే ఏం చేస్తారు? మీరు ఊరకనే ఇస్తారా చెప్పండి. ఆ! అది అందుకు తీసేస్తారు. గవర్నమెంటే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు మరి చేతనైతే. మరి గవర్నమెంట్కి చెప్పడమే తప్ప చేయడం చేత కదా ఏ పని నేను. ఆ! మరి అమ్మేస్తే ఒకరే బాగుపడతారు కదా. అవును మరి అదే మరి చేత కానప్పుడు ఏం చేస్తారండి? మన అభివృద్ధి చేయలేనప్పుడు ఏం చేస్తాం? మరి అమ్ముకుని ఉండడం అంతే. మరి అలా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎవరు లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా. సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు గానీ, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి మీద? స్టీల్ ప్లాంట్‌లో సగం తప్పు ఎంప్లాయీది ఉందండి. ఆ! సగం తప్పు మేనేజ్‌మెంట్ ఉందండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మాకు క్యాంటీన్ ఉంది. ఆ! మాకు అక్కడ రసగులన్నీ మాకు తెలుసు. ఆ! ఎంప్లాయీ అక్కడ పని చేసినోడికి బాగానే పని ఉంది. పని లేకుండా ఆడుకునే అటు ఇటు తిరిగినోడు అలాగ ఉన్నారు. ఆ! సగం అలాగ ఉన్నారు, సగం ఇలా ఉన్నారు. అందుకే సంగనాగిపోయింది ప్లాంట్. ఆ! అది. ఇప్పుడు క్యాంటీన్ కూడా తీసేస్తున్నారని చెప్పి. మరి తీసేయకపోతే ఎవరు ఊరుకుంటారండి? అక్కడ ఎంత వేస్ట్ అవుతుంది. కంపెనీ తాలూకు వాటర్ కానీ, వాళ్ళు బొగ్గు వాడింది కానీ, కరెంట్ కానీ ఎవడిచ్చేస్తాడు? ఎవడమ్మ ఊరుతుంది అదంతాను. ఆ! అదంతా ఫ్రీగా వాడేసుకున్నారు. క్యాంటీన్ ఒక రూపాయి ఎవడికి కట్టడు. ఆ! మరి తీసేయకపోతే ఏం చేస్తారు? మీరు ఊరకనే ఇస్తారా చెప్పండి. ఆ! అది అందుకు తీసేస్తారు. గవర్నమెంటే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు మరి చేతనైతే. మరి గవర్నమెంట్కి చెప్పడమే తప్ప చేయడం చేత కదా ఏ పని నేను. ఆ! మరి అమ్మేస్తే ఒకరే బాగుపడతారు కదా. అవును మరి అదే మరి చేత కానప్పుడు ఏం చేస్తారండి? మన అభివృద్ధి చేయలేనప్పుడు ఏం చేస్తాం? మరి అమ్ముకుని ఉండడం అంతే. మరి అలా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎవరు లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా.